బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్. మరి కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనే దానిపైన ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేస్తారా? పార్టీ వేట్ వేయడంతో పదవిని కూడా వదులుకుంటారా? ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తే నైతికంగా ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ వేటు వేయగానే ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజీనామా చేశారు. మరి ఈటెల బాటలోనే కవిత కూడా పయనిస్తారా? మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా గత కొంతకాలంగా కవిత వ్యవహరిస్తున్న తీరు నిన్నటి ప్రెస్ మీట్ ఇక నెక్స్ట్ లెవెల్. దాని తర్వాత బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి విడుదల చేసిన సస్పెన్షన్ లెటర్ మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. మరి ఇలా సస్పెండ్ చేసిన తర్వాత కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆమె ఏం చేయబోతున్నారు అన్న అంశంపైనే ఇప్పుడు ఆసక్తి నెలకొంది, చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ పదవికి కూడా కవిత రాజీనామా చేస్తారా? బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారా? పార్టీ వేటు వేయడంతో ఆమె ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకుంటారా? ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తే నైతికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని కూడా భావిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. గతంలో బీఆర్ఎస్ వేటు వేయగానే ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజేందర్ రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు ఈటెల బాటలోనే కవిత కూడా పయనిస్తారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసిన తర్వాత తెలంగాణ భవన్ దగ్గర పరిస్థితి ఏంటో వివరించడానికి టీవీ బ్యూరో చీఫ్ రాకేష్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, తెలంగాణ భవన్ కి నేతలు కార్యకర్తలు భారీగానే చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది మహిళా నేతలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. కవితను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందో వాళ్ళంతా వివరిస్తారు అని చెప్తున్నారు. ఏం జరుగుతోంది? మహిళా నేతల ప్రెస్ మీట్ ఉంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఎవరైతే మహిళా నేతలు ఉన్నారో వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి కవిత వ్యవహారం పైన మాట్లాడతారు. ఎందుకు సస్పెండ్ చేయాల్సి వస్తుంది, కవిత మాట్లాడినటువంటి మాటలేంటి, కవిత చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా ఎంత డ్యామేజ్ జరిగింది పార్టీకి అనే వివరాలు చెప్పేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. మొదట షెడ్యూల్ ప్రకారం అయితే లేఖ విడుదల కాగానే ఏదైతే సస్పెన్షన్కు సంబంధించినటువంటి లెటర్ రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ కాగానే ప్రెస్ మీట్ పెడతామనేది ముందుగా ఉన్న షెడ్యూల్. కానీ కవిత రాజీనామా యోచనలో ఉంది, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తుందని ఒక స్పెక్యులేషన్స్ వస్తున్న క్రమంలో, ఆ ఊహాగానాలు వస్తున్న క్రమంలో వచ్చిన తర్వాతే కవిత మాట్లాడిన తర్వాతనో, కవిత నోట్ రిలీజ్ చేసిన తర్వాతనో దానిపైన రియాక్ట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నారు మహిళా నేతలంతా. ప్రస్తుతానికైతే పోస్ట్ పోన్ అయింది ప్రెస్ మీట్. ఇక అక్కడ ఫామ్ హౌస్లో కూడా ఒక గంభీరకరమైనటువంటి వాతావరణం ఉంది. నేతలంతా కూడా అక్కడే ఉన్నారు. సస్పెన్షన్స్ తర్వాత కేసీఆర్ కూడా చాలా సైలెంట్గా ఉండిపోయారు. ఎందుకంటే కొంత సెంటిమెంట్తో ముడిపడినటువంటి అంశం. కేవలం పార్టీ అధ్యక్షులే కాదు, కవితకు కన్న తండ్రి కూడా. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అక్కడున్న వాళ్ళంతా కూడా అక్కడి నుంచి రాకుండా కేసీఆర్ దగ్గరే ఉన్నారు. కొంత ఆయన బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీని దృష్టిలో పెట్టుకొని. కన్న కూతురు కంటే చాలామంది బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యే వివేక్ ఇంతకుముందే స్పందించారు, తాత మధు ఎమ్మెల్సీ స్పందించారు, చాలామంది నేతలు స్పందిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటున్నారు, హర్షిస్తామంటున్నారు. ఎందుకంటే కన్న కూతురు కంటే కూడా పార్టీ విలువైందని కేసీఆర్ భావించారు. ప్రజల కోసం, పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం ఆయనే ఒక రకంగా త్యాగం చేశారు. ఆయనే పార్టీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, పార్టీకి ఇచ్చినటువంటి విలువ చాలా గొప్పది అంటూ చాలామంది ప్రెస్ నోట్స్ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఎవరైతే ఓరల్గా మాట్లాడట్లేదు. పార్టీ ఆఫీస్లో కూడా చాలామంది నేతలు ఉన్నారు, కానీ ఎవరు కూడా మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, కవిత పట్ల ఎవరు మాట్లాడొద్దు, మాట్లాడినా వ్యక్తిగతంగా అటాక్ చేయొద్దు, ఆమె వెనకాలన్నటువంటి కేసుల గురించి కానీ స్కామ్ల గురించి కానీ ఎవరు మాట్లాడొద్దు, కేవలం విధి విధానాల పరంగా పార్టీకి సంబంధించిన అంశాలు, పార్టీకి సంబంధించిన విషయాల్లో ఆవిడ కామెంట్ చేసింది కాబట్టి మీరు కూడా అలాంటి కామెంట్సే చేయండి, చేస్తే ప్రస్తుతానికైతే ఎవరు ఏం మాట్లాడొద్దు. కవిత రెస్పాండ్ అయిన తర్వాతనే బీఆర్ఎస్ నేతలు ఎవరైనా రెస్పాండ్ కావాలని పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఎవరు లీడర్స్ ఎవరు కూడా మాట్లాడట్లేదు. సంతకం పెట్టిన వెంటనే ఎవరైతే ప్రధాన కార్యదర్శులు ఇద్దరు ఉన్నారో, తక్కలపల్లి రవీందర్రావు, అదేవిధంగా సోమా భారత్, ఇద్దరు కూడా ఇమీడియట్గా సస్పెన్షన్ లెటర్ మీద సైన్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు మీడియాతో మాట్లాడకుండానే. ఆ తర్వాత వచ్చినటువంటి మహిళా నేతలు గొంగిడి సుంత కానీ ఇంకొంతమంది కానీ మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. క్లియర్గా చెప్తున్నారు, మేము మాట్లాడలేము ఇప్పుడు అని చెప్పేసి. ఇక అక్కడ ఫామ్ హౌస్లో కూడా ఇలాంటి సిచ్యువేషనే ఉంది. చాలా ఈ కీలక నిర్ణయం తీసుకునే ముందు చాలా ఎక్సర్సైజ్ చేశారు, చాలా రకాలుగా ఆలోచించారు. అన్ని కోణాల్లో ఆలోచించారు. ఫ్యామిలీ పరంగా, పాలిటిక్స్ పరంగా, కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి, వివిధ వర్గాల నుంచి
ఫీడ్బ్యాక్ తీసుకున్నారనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. నిన్నటి నుంచి కూడా కేవలం అక్కడ ఉన్నటువంటి కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా సంతోష్, ఇంకొంతమంది నేతలతోనే కాకుండా అక్కడికి వెళ్ళలేని అందుబాటులో ఉన్నటువంటి మిగతా లీడర్లతో కూడా ఫోన్లో మాట్లాడారు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. అదేవిధంగా సామాన్య కార్యకర్తలు కొంతమంది అభిప్రాయాలను కూడా గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ఏంటనే స్వయంగా కేసీఆరే మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. మెజారిటీ ఒపీనియన్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, లేకపోతే పార్టీకి డ్యామేజ్ అవుతుంది, పార్టీలో ఈ సంస్కృతి పెరుగుతుంది, ఈ కల్చర్ పెరుగుతుందని చెప్పిన తర్వాతనే ఇక కేసీఆర్ సస్పెన్షన్ వైపు మొగ్గు చూపారు. ముందుగా బహిష్కరణ అనుకున్నారు, ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి ఆనవాయితీ అందరినీ బహిష్కరిస్తూనే వస్తున్నారు ఇలాంటి కార్యకలాపాలు చేసిన వాళ్ళందరినీ కూడా. కానీ కవిత విషయంలో మాత్రం కొంత సాఫ్ట్గా రియాక్ట్ అయ్యారు. ఆవిడ చేసినటువంటి సేవలు కానీ, పార్టీలో సర్వీసెస్ కానీ, ఉద్యమంలో పనిచేసినటువంటి తీరు కానీ వీటన్నిటినీ ఆలోచించి ఉండొచ్చు, అంతకుమించి ఫ్యామిలీ మెంబర్గా కూడా ఆలోచించి ఉండవచ్చు. కొంచెం సాఫ్ట్గానే స్పందించారు. దాంతోపాటు సస్పెన్షన్ లెటర్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు కవిత ఏం చేయబోతుంది అనేది చాలా సీరియస్గా, చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది బీఆర్ఎస్ కూడా. కవిత మళ్ళీ ఇంకా ఫైర్గా మాట్లాడుతుందా, ఇంకా స్పీడ్గా మాటల దాడిని పెంచుతుందా, ఇంకా లోతైన ఆరోపణలు చేస్తుందా, ఇంకా బోల్డ్ కామెంట్స్ చేస్తుందా, వీటన్నిటిని కూడా ఆలోచిస్తుంది. ఇప్పటి నుంచి కవిత ప్రత్యర్థి పార్టీలాగా చేసే కామెంట్స్ని ఇప్పట్లాగా మౌనంగా ఉండకుండా కౌంటర్స్ ఇవ్వబోతుంది బీఆర్ఎస్. ఖచ్చితంగా బీజేపీ, కాంగ్రెస్ ఎలాంటి కౌంటర్స్ ఇస్తారో ఇప్పుడు కవిత చేసేటువంటి ఆరోపణలు కూడా అలాంటి కామెంట్సే ఇచ్చుకుంటూ పోతారు. కవిత ఒకవేళ రిజైన్ చేస్తే మళ్ళీ కూడా పార్టీ స్పందిస్తుంది. కానీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మాత్రం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి స్పీకర్ దగ్గరకో లేకపోతే ఆమె డిమాండ్ చేయడమో జరగదు అంటూ చెప్తున్నారు. ఆఫ్ ది రికార్డ్ మనం మాట్లాడినప్పుడు చాలామంది నేతలు, అక్కడున్న ఫామ్ హౌస్లో ఉన్నటువంటి లీడర్స్ కూడా చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అలాంటిదైతే లేదు. కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేసాం, ఎమ్మెల్సీగా రిజైన్ చేయడం చేయకపోవడం అనేది కవిత నైతికతకు వదిలేస్తున్నాం. రిజైన్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు, మేమైతే ఎలాంటి డిమాండ్ చేయమని చెప్తున్నారు. కానీ పార్టీకి కవిత రిజైన్ చేస్తే కనుక ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి కూడా రిజైన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నైతికంగా చెప్పుకోవడానికి ఉంటుంది. దాంతోపాటు పార్టీ ఇచ్చిన పదవిని అనుభవిస్తూ పార్టీకి ఎలా రిజైన్ చేస్తారని చాలా క్వశ్చన్స్ మీడియా నుంచి కానీ ఇతర వర్గాల నుంచి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో వాటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని రిజైన్ చేస్తే పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తారు. లేదంటే కనుక సస్పెన్షన్ పైన క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నేనేం తప్పు చేశానని సస్పెండ్ చేశారు, పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలని బయటకు పెట్టాను, పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని తప్పులను బయటకు చూపించేటువంటి ప్రయత్నం చేశాను, కొన్ని మార్చుకుంటే బెటర్మెంట్ ఉంటుందని చెప్పేటువంటి ప్రయత్నం చేశాను, వీటన్నిటికీ నన్ను సస్పెండ్ చేస్తారంటూ ప్రశ్నించేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. సో అలా ప్రశ్నిస్తే కనుక కొన్ని రోజులు అలాగే చూస్తారు, ఆ తర్వాత సస్పెన్షన్ కొనసాగుతుంది. ఇంకా మాటల దాడి పెరిగి, ఇంకా కామెంట్స్ పెద్ద ఎత్తున ఆరోపణల రూపంలో వచ్చినట్లయితే, ఇంకా పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద పెద్ద ఎత్తున అలాగే ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా మళ్ళీ బహిష్కరణ వేటు వేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ సిచ్యువేషన్ చూస్తే ప్యాచ్ అయ్యేటువంటి అవకాశమే కనిపించట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు హుస్నాబాద్లో అనుకోవచ్చు, సిద్దిపేటలో అనుకోవచ్చు, ఇంకొన్ని చోట్ల కవితకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను చింపేస్తున్నారు, తగలబెడుతున్నారు, ఫొటోస్ని తీసేస్తున్నారు. కామన్గా తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది బీఆర్ఎస్ నేతల ఇళ్లలో కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్, కవిత ఫొటోస్ ఉంటాయి. వాళ్ళ ఫ్లెక్సీ పైన కూడా ఈ ముగ్గురు ఫొటోస్ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటారు. ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇది ఉంటుంది. ప్రతి పార్టీ ఆఫీస్లో కూడా కేసీఆర్ ఫొటోస్తో పాటు పైన చిన్న చిన్న ఫొటోస్ లాగా కేటీఆర్, హరీష్ రావు, కవిత ఫొటోస్, ఆ జిల్లాకు సంబంధించినటువంటి నేతల ఫొటోస్ ఉంటాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా వాటన్నింటినీ మారుస్తారా, మార్చబోతున్నారా అనేది ఒక సంకేతంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ని బట్టి చెప్పొచ్చు. సో ఇంత గ్యాప్ పెరిగిన తర్వాత, అటు కవిత నుంచి ఇటు పార్టీ నుంచి కూడా ఇంత గ్యాప్ పెరిగిన తర్వాత మరోవైపు అందరూ సమర్థిస్తూ కవితను కన్న కూతురు కంటే పార్టీ గొప్పదని భావించిన ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామంటూ పార్టీ నేతలంతా వరుసగా స్టేట్మెంట్లు ఇస్తూ వరుసగా ప్రెస్ నోట్లు ఇచ్చేస్తున్న క్రమంలో ఇక ఇద్దరి మధ్య మళ్ళీ సయోధ్య కుదురుతుంది, లేకపోతే సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ పార్టీలోకి తీసుకుంటారనేది అయితే జరిగేలాగా కనిపించట్లేదు. రైట్ రాకేష్.